హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ట్రీట్స్. ఈరోజు స్నాక్ వచ్చేసి ఎగ్ బజ్జీ. దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా. బాయిల్డ్ ఎగ్ 3 తీసుకున్నానండి. అది ఆఫ్ చేస్తే 6 పీసెస్ వచ్చాయి. దాంట్లో 1 కప్ శనగపిండి, 1.5 స్పూన్ బియ్యం పిండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు, కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా కారం ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, వీటిని కొద్దిగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా నేను చూపించే విధంగా కలుపుకుంటే ఎగ్ బోండా చాలా రుచిగా వస్తుంది. ఎగ్ని పిండిలో మంచిగా ఇట్లా డిప్ చేయాలి. మంచి జాగ్రత్తగా ఆయిల్లో వేయాలి, లేకపోతే మీద పడుతుంది. మీ ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దామా. కొంతమందికి మసాలా అంటే ఇష్టము, కొంతమంది కారం జలుపుకొని తింటారు. నాకైతే సాస్ అంటే ఇష్టం. ఇంత బాగుంది, కంపల్సరిగా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. ఎగ్ బజ్జీ అదిరిపోతుంది అంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.